హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల్ని చూద్దాం. పేద మహిళలకు ఏటా ₹1,00,000, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటా, ఆశా అంగన్వాడీల వేతనాల పెంపు, మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా హక్కులపై మహిళల్లో చైతన్యానికి నోడల్ అధికారి నియామకం, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టళ్లు, 5 మహిళా న్యాయ గ్యారంటీలు మహారాష్ట్ర భారత్ జోడో న్యాయయాత్రలో ప్రకటించిన రాహుల్ గాంధీ. పేద మహిళలకి ఏటా ₹1,00,000 ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జాతీయ లెవెల్లో లోక్సభ ఎన్నికల్లో ఒక హామీగా తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 50% వాటా మహిళలకు కేటాయిస్తుందట. మరి ఇది ఎంతవరకు పాసిబిలిటీ? ఆశా అంగన్వాడీ వేతనాలు కూడా పెంచుతాం, మధ్యాహ్న భోజన సిబ్బందికి కూడా జీతాలు పెంచుతాం, హక్కులపై మహిళల్లో చైతన్యానికి ఒక నోడల్ ఆఫీసర్ని నియమిస్తారట. జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ని. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టళ్లు, 5 మహిళా న్యాయ గ్యారెంటీలను, 5 గ్యారెంటీలని, ఇక్కడ మన రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయో దేశవ్యాప్తంగా 5 గ్యారెంటీలు ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా పేద మహిళలకి ఏటా ₹1,00,000 ఇవ్వటం. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలు 50% వాటా మహిళలకి. ఇంకోటి ఆశా అంగన్వాడీ వర్కర్లకి వేతనాల పెంపు, హక్కులపై మహిళల్లో చైతన్యానికి ఒక నోడల్ ఆఫీసరు, సావిత్రిబాయి పూలే హాస్టల్లో ప్రతి జిల్లాలో ఒకటి అని చెప్పి ఇట్లా ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త చదువుదాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలకు 5 మహిళా న్యాయ గ్యారెంటీలను ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పేద మహిళలకు అందరికీ 1,00,000 చొప్పున ఇస్తామన్నారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తామని తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని ధూలేలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథక సిబ్బంది వేతనాలు రెట్టింపు చేస్తామన్నారు. మహిళా హక్కులపై వారిలో చైతన్యం తీసుకురావడానికి, వారికి న్యాయపరంగా సాయం చేసేందుకు నోడల్ అధికారిని నియమిస్తామని చెప్పారు. మహిళల కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టల్ నెలకొల్పనున్నారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఇదివరకు నేను చేపట్టిన భారత్ జోడో యాత్రలో 4,000 కిలోమీటర్లు నడిచాను, 1,00,000 మంది ప్రజలతో సంభాషించాను. అన్యాయం కారణంగానే హింస, విద్వేషాలు రగులుతున్నాయని రైతులు, యువత, మహిళలకు అండగా ఉంటామని చెప్పారు. పేద మహిళలకు ఏటా ₹1,00,000 ఇస్తారట రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పేద మహిళకి ₹1,00,000 ప్రతి ఏటా ఉచితంగా వారి అకౌంట్లలో జమ చేస్తాం. మహిళల హక్కుల చైతన్యం కోసం ఒక నోడల్ ఆఫీసర్ నియమిస్తాం. ప్రతి జిల్లాలో సావిత్రిబాయి పూలే హాస్టళ్లు ఓపెన్ చేస్తాం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్యకర్తలకి జీతాలు రెట్టింపు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తామని కూడా చాలా హిస్టారికల్. అంటే 50% రిజర్వేషన్ అనేది ఓన్లీ మహిళలకి. ఇప్పుడు 33% ఉంది మన రాష్ట్రంలో, అయితే దాన్ని 50% పెంచుతామని కూడా వారు ప్రకటించారు. చూడాలి మరి ఇది ఎంతవరకు పాసిబిలిటీ అయింది. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ రీత్యా కానీ, దేశవ్యాప్తంగా ఉన్న అప్పుల రీత్యా కానీ, ప్రభుత్వం చేస్తున్న అప్పుల రీత్యా ఏటా ₹1,00,000 ప్రతి పేద మహిళలకు ఇవ్వాలంటే మరి ఏది క్రైటీరియా తీసుకుంటారో, ఎట్లా చేస్తారనేది చూడాలి. ఇదైతే ఒక 5 గ్యారెంటీలు ప్రకటించినట్టు ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, అరుణాకు సై, జితేంద్రకు నై. మహబూబ్నగర్ టికెట్ మహిళా నేతకే ఖరారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుకు చుక్కెదురు. ఆదిలాబాద్ టికెట్ గోడెం నగేష్కు. రెండో జాబితాలో తెలంగాణ నుంచి 6 బీజేపీ అభ్యర్థుల ఖరారు. వీరిలో 4 ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే. మెదక్ నుంచి రఘునందనరావు, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మానుకోట నుంచి సీతారాం నాయక్. ఇప్పటిదాకా 15 స్థానాలకు ఖరారు. ఖమ్మం, వరంగల్ స్థానాలు పెండింగ్. మొత్తం 72 మంది అభ్యర్థులతో కమలం పార్టీ రెండో జాబితా. బీజేపీ పార్టీ నిన్న లోక్సభ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితాని విడుదల చేసింది. మొదటి జాబితాలో మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ నిన్న 5-6 మంది అభ్యర్థుల్ని, 6 మంది అభ్యర్థులను ప్రకటించారు. అంటే మొత్తం 15 అయినాయి. ఇంకా 2 స్థానాలు వరంగల్ అండ్ ఖమ్మం స్థానాలు పెండింగ్ ఉన్నాయి. వాటికి తర్వాత ప్రకటిస్తారట. దీంట్లో ప్రధానంగా మహబూబ్నగర్ స్థానం నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి గారు టికెట్ ఆశించారు. కానీ డీకే అరుణ, జాతీయ ఉపాధ్యక్షురాలు, వారు కూడా అదే టికెట్ను ఆశించారు. వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ ఉంది. టికెట్ కోసం ఎవరికి కేటాయిస్తారనేది కొంత ఉత్కంఠ ఉండే. నిన్న ఇచ్చిన రెండో జాబితాలో డీకే అరుణకి అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి వారికి టికెట్ కేటాయించింది. ఇప్పుడు జితేందర్ రెడ్డి యొక్క వ్యూహం ఎట్లా ఉంటుంది, వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంది, రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి అనేది చూడాలి. ఎందుకంటే ఆయన కూడా చాలా తీవ్ర ప్రయత్నం చేశారు, ఆశించారు టికెట్ వస్తుందని. జాతీయ నాయకత్వంతో ఆయనకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మంచి పేరుంది బీజేపీ పార్టీలో. కానీ డీకే అరుణకు టికెట్ కేటాయించారు. ఒక మహిళా కోటాలోనా మరి ఎందుకు కేటాయించారని తెలియదు. మహిళా అభ్యర్థి కేటాయించినట్టు రాశారు.
ఇప్పుడు జితేందర్ రెడ్డి యొక్క స్టెప్ ఎట్లా ఉండబోతుందో రాజకీయంగా అనేది కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. వారు ఏం నిర్ణయం తీసుకుంటారు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదంటే వేరే ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఈరోజు రేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా 100% ఆయన టికెట్ వస్తుంది, నేనే నిలబడుతున్నా అని కూడా ప్రైవేటు కార్యక్రమాల్లో చెప్పిన పరిస్థితి. చివరికి టికెట్ రాలే, ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి 15 మంది అభ్యర్థుల జాబితాని ఇప్పటికీ బీజేపీ పార్టీ 1, 2 జాబితాలో ఇచ్చింది. ఇక ఖమ్మం, నల్గొండ స్థానాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఒక విధంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది అన్ని పార్టీల కంటే. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉన్నారు. మొదటిసారి 9 మందిని, అదే ఇప్పుడు 6 మందిని అనౌన్స్ చేశారు. ఇందులో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో ఎక్కువ శాతం బయట పార్టీల నుంచి అప్పటికప్పుడు జాయిన్ అయిన అభ్యర్థులకు ఇచ్చారు. మొదటి జాబితాలో అంతే ఇచ్చారు కొంతమందికి. రెండవ జాబితాలో కూడా సీతారాం నాయక్ మైబాద్ నుంచి బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యిండు, నల్గొండ నుంచి సైద్ రెడ్డి, ఇట్లా అప్పటికప్పుడు గోడం నగేష్ బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ టికెట్, అక్కడ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావుని పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడికి అప్పటికప్పుడు ఇచ్చారు. లాస్ట్ టైం ఫస్ట్ జాబితాలో బీబీ పటేల్కి అప్పటికప్పుడు జాయిన్ అయితే ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. నాగర్ కర్నూలు కూడా బీఆర్ఎస్ నాయకుడు భరత్కి ఇచ్చారు. ఇట్లా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను జాయిన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులకి టికెట్ ఇస్తుంది బీజేపీ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు జాయిన్ అయిన వ్యక్తులకి, నాయకులకి, మాజీ ఎంపీలకి, మాజీ ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తుంది. అంటే దీని వెనక వ్యూహం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి బీజేపీ పార్టీకి సంబంధించి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది రాష్ట్రంలో కాబట్టి ఆ నాయకత్వం కానీ, ఆ క్యాడర్ కానీ కొంత నిరుత్సాహంలో ఉండరు. వాళ్ళందరినీ బీజేపీలో జాయిన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ బీజేపీ అని ఒక మూడ్ ఆఫ్ ద పీపుల్ తీసుకొచ్చి ఈ డైవర్ట్ చేయటం కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీ వేయించుకొని లాభ పొందాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది దీన్ని బట్టి మనకు చూస్తే. ఎందుకంటే దాదాపు ఇప్పటికి 5-6 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఇంకా కొంతమంది ఏదో జాయిన్ అవుతారట. జాయిన్ చేసుకొని మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్లేస్ని, ఆ స్పేస్ని బీజేపీ పార్టీ ఆక్రమిస్తుంది అనేది వాళ్ళ యొక్క స్ట్రాటజీగా ఉంది. ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళ స్ట్రాటజీ కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో మరి. ఆ స్ట్రాటజీ ఫలిస్తుందా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం బీజేపీకి ఓట్లు వేసే పరిస్థితుందా, డైవర్ట్ అవుతారా, కన్వర్ట్ అవుతారా అనేది చూడాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ట్యాక్స్ పేయర్లకు నో రేషన్, అధిక ఆదాయం ఉన్నవారికి, భూస్వాములకు సైతం కార్డులు కట్టు, బోగస్ ఏరియాపైన ప్రభుత్వం ఫోకస్, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు, సివిల్ సప్లైస్, రెవెన్యూ శాఖల కసరత్తు, కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాను, తెల్ల కార్డులు ఉన్నవారి అర్హతలపై సర్కార్ స్టడీ, పేదలకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం. ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ కార్డు అట, అధిక ఆదాయం ఉన్నవారికి, భూస్వాములకు సైతం కార్డులు కట్ చేస్తారట. బోగస్ ఏరియాపైన ప్రభుత్వం ఫోకస్, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు చేస్తుంది. సివిల్ సప్లై మరియు రెవెన్యూ శాఖ నిన్న కసరత్తు చేసిందట. కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేయాలని ఒక పాలసీ తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. పేదలకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం. దానికి అసలు తెల్ల రేషన్ కార్డులకి ఎట్లాంటి అర్హతలు పెట్టాలి అనేది కూడా ఒక చర్చ జరిగిందట. తెల్ల కార్డులు ఉన్నవారి అర్హతలపై సర్కార్ స్టడీ అని. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు పలు సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుంది. ట్యాక్స్ పేయర్లు, అధిక ఆదాయం ఉన్నవారికి కార్డులను రద్దు చేసి కేవలం పేదవారికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం భావించినట్లు టాక్. ఇందులో భాగంగానే గతంలో జారీ చేసిన కార్డులో వెల్ఫేర్ స్కీములు అందుకోవడానికి అర్హత ఉన్న కుటుంబాలు ఎన్ని, సభ్యుల్లో ఎవరైనా చనిపోయారా, నివాసం ఉంటున్నది ఎంతమంది, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి, 4-వీలర్ ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా, పేదలకు అందాల్సిన స్కీములు సంపన్నులు సైతం పొందుతున్నారా, ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఆరా తీయాలనుకుంటుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారులకే చేరేలా పగడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తుంది. దీంతో బోగస్ కార్డుల ఏరియాపై అధికారులు దృష్టి పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకి ప్రామాణికంగా 6 గ్యారెంటీలకు అర్హత ఏంటంటే తెల్ల రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డు గత ప్రభుత్వాలు జారీ చేసినప్పుడు అనేక రకాలుగా అధిక ఆదాయం ఉన్న వాళ్ళకు వచ్చినాయి, భూస్వాములకు వచ్చినాయి. అర్హతలను వైలేట్ చేస్తూ కూడా గ్రామాల్లో చాలా వరకు కొంతమందికి అర్హత లేని వాళ్ళకు కూడా కార్డులు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని అర్హతలను ఒక ఫిక్సేషన్ చేసి 4-వీలర్ ఉన్న వాళ్ళకి, భూస్వాములకి, ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ట్యాక్స్ పేయర్స్కి వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేసి ఈ 6 గ్యారెంటీల్లో స్కీములోకి వాళ్ళని రాకుండా చేయడం కోసం కొంత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అంటే సంపన్న వర్గాలకి ప్రజల యొక్క ధనాన్ని పోకుండా ఓన్లీ పేదలకే ప్రభుత్వం యొక్క సంపద పంపిణీ చేసే కార్యక్రమాన్ని
చేయటం కోసం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఒక వార్తని సాక్షి దిశ పేపరు వేసింది. ఇది మొత్తానికి కొంత 6 గ్యారెంటీల పథకంలో ఉచిత కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్ 500లకు కానీ, ఇంధనం ఇళ్ళు కానీ, 2500 మహిళలకు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా కానీ, రైతు చేయూత కానీ, ఇట్లాంటి పథకాల్లో వాస్తవంగా ట్యాక్స్ పేయర్స్కి రేషన్ కార్డు అవసరం లేదు, భూస్వాములకి రేషన్ కార్డు అవసరం లేదు. ఇట్లాంటి వ్యక్తులను తీసేయటం సబబే అనేది కొంత ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చినప్పుడు చాలా మటుకు పేద ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. భూస్వాములకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నారు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సొమ్ముని. మాకు రావాల్సిన సంపదని భూస్వాములకి పంపిణీ చేసిన కేసీఆర్ అనేది ఒక వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఈ 6 గ్యారెంటీల్లో హెచ్చోళ్ళకి పచ్చోళ్ళకి ఇచ్చి ఉన్నోళ్ళకి లేనోళ్ళకి ఇస్తే పేద ప్రజలకు అన్యాయం జరిగింది. సంపద పేద ప్రజలకి చెందాలి తప్ప ధనిక వర్గాలకు కాదు అనేది ప్రభుత్వం పెట్టుకున్నట్టు. ఈ రేషన్ కార్డులు కట్ చేయటం వల్ల అసలైన అర్హులకి ఈ 6 గ్యారెంటీలు అంది. అసలైన అర్హులకి అందటం వల్ల ప్రభుత్వం పైన కూడా బడ్డెన్ తగ్గిద్ది. ప్రభుత్వం అట్టడుగు ఉన్న వర్గాలని పైకి తెచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయింది తప్ప ట్యాక్స్ పేయర్లకి, భూస్వాములకి, ధనవంతులకి ఇవ్వటం వల్ల దీని యొక్క స్కీమ్ యొక్క లక్ష్యం దెబ్బతినే అవకాశం. ఇది ఒక మంచి పనే, కానీ ఏం చేస్తారో చూడాలి. ఈ రేషన్ కార్డులు ఏరివేసే కార్యక్రమాలు మళ్ళీ అర్హులైన వాళ్ళని తీసేయటం, వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పటం, ఈ కార్యక్రమాలు చేస్తే మళ్ళీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ప్రజాపాలన మీరు డిసెంబర్లో ఏదైతే దరఖాస్తులు తీసుకున్నారో, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఆ దరఖాస్తులలో ఆ నింపే కార్యక్రమంలో, ఆ దరఖాస్తుల్ని భర్తీ చేసే కార్యక్రమంలో అనేక లోటుపాట్లు జరిగినాయి. అనేక మంది చదువురాని వాళ్ళు, నిరక్షరాస్యులు ఆ ప్రజాపాలన దరఖాస్తు తీసుకొని ఆ కౌంటర్ దగ్గరకు పోతే ఆ కౌంటర్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎవరో నింపేసి దాన్ని అంటే ఫిలప్ చేసి, ఆ ఫిలప్ చేసే దాంట్లో తప్పులు దొరలినాయి. తప్పులు దొరకడం అంటే గృహజ్యోతి కావాలా లేదా, 500కే గ్యాస్ సిలిండర్ కావాలా లేదా, పెన్షన్ కావాలా లేదా అనే దాంట్లో టిక్ చేయకుండా వాళ్ళు బ్లాంక్గా ఇచ్చేశారు. ఆ బ్లాంక్గా ఇచ్చేయటం వల్ల ఈరోజు కొన్ని లక్షల మంది ప్రజలు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను పెట్టి మండల హెడ్ క్వార్టర్కి అన్ని గ్రామాల ప్రజలను అక్కడికి తీసుకొచ్చి అక్కడ మీ సమస్యలు ఉంటే చెప్పండి అంటే కొన్ని వేల మంది క్యూ కట్టే పరిస్థితి, ప్రజలు తిట్టుకునే పరిస్థితి ప్రభుత్వాన్ని. ఎవడివ్వండి ఈ ఉచిత కరెంటు, ఈ తప్పులు దొరలేదు, మాకేం సంబంధం, తప్పులు సరిచేయమని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చిన్న తప్పుల్ని మిస్టేక్గా చూపించి పెద్దదిగా చూసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చెప్తుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు చిన్న తప్పులను చూసి నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపోవాలి, నీకు అవసరం లేదు, నీకు ఈ స్కీమ్ రాదు అని వాళ్ళని తిప్పుతున్న పరిస్థితి. ఆ పేపర్దే, ఈ పేపర్దే, ఆ జిరాక్స్దే అని పదే ఆఫీసుల చుట్టూ తిప్పుతుంటే వాళ్ళు విసిగి వేసారుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, దీనిపైన రివ్యూ చేయాలి. ఈ ప్రజాపాలన దరఖాస్తుల్లో దొరికిన తప్పులకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, దాని కరెక్షనే మెథడ్ ఏందనేది చూడాలి. వాళ్ళు ఆ కరెక్షన్ పోతే అది మాకు మా లాగిన్లో ఆ కరెక్షన్ రాలేదు, నెక్స్ట్ టైం ప్రజాపాలన పెట్టుకున్నప్పుడు మీరు దరఖాస్తు చేసుకోండి తప్ప అప్పటి వరకు మీకు కరెంట్ బిల్లు వస్తుంది, గ్యాస్ కూడా ఫుల్ పేమెంట్ చేయాల్సి వస్తుందని చెబుతుంటే ప్రజల్లో ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అట్లనే ఈ రేషన్ కార్డుల విషయంలో కూడా మీరు తొలగించే దాంట్లో ధనికులకి, భూస్వాములకి, ట్యాక్స్ పేర్లకి తొలగిస్తే ఏం కాదు, కానీ అసలైన అర్హులకు కూడా మీరు తొలగించి మళ్ళీ వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పే కార్యక్రమం చేయొద్దు అనేది ప్రభుత్వానికి అప్పీలు. ఇప్పటికే ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో రిజెక్ట్ అయ్యి తిరస్కరించి అర్హుల జాబితాల్లో లేని దరఖాస్తుదారులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్య అట్లుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులో తప్పులకి బాధ్యులు ప్రజలు కాదు, ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఉన్న యంత్రాంగం. కాబట్టి యంత్రాంగం చేసిన తప్పును సరిచేయాల్సింది కూడా యంత్రాంగం కాబట్టి ఆ సరిచేసే మెకానిజాన్ని, సరిచేసే ఆప్షన్ని కింది స్థాయి అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల తొందరగా వాళ్ళ సమస్య పరిష్కారం అయింది, ప్రజలు ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ప్రజాపాలనని మళ్ళా మీరు ప్రజల్ని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పటం కాదు. ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరకే పాలన వెళ్ళాలి. కానీ ఈరోజు ప్రజల దగ్గరకు పాలన వెళ్ళట్లేదు. పాలన దగ్గరికి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు వాళ్ళ దగ్గరికి ప్రజలు వస్తున్నారు, వాళ్ళని తిప్పుకునే పరిస్థితి, వాళ్ళని పదే ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. అది పోవాలి. మీరు ప్రజాపాలన కాబట్టి ప్రజల వద్దకే పాలన పోవాలి. ప్రజలకు సంబంధించిన సమస్య వాళ్ళ ఇంటి దగ్గరే పరిష్కారం కావాలి, వాళ్ళ వీధిలోనే పరిష్కారం కావాలి, వాళ్ళ గ్రామంలో పరిష్కారం కావాలి. మళ్ళీ మీరు 30-40 గ్రామాలను ఒక దగ్గర కూర్చోబెట్టి అక్కడ లైన్లు కట్టించి రకరకాల ఇబ్బందులు పెడితే దాన్ని ప్రజాపాలన అనరు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ఒక వార్త. నలుగురితో బీఆర్ఎస్ రెండో జాబితా రిలీజ్ చేసిన అధిష్టానం. మొత్తం 9 స్థానాల క్యాండిడేట్స్ ఫైనల్, పెండింగ్లో మరో 8 స్థానాలు. 4 అభ్యర్థులతో నిన్న బీఆర్ఎస్ పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం ఇప్పటికి 9 స్థానాలు, మొన్న 5 స్థానాలకి రిలీజ్ చేసింది. ఇప్పుడు 4. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వరు. ఇది ఒక రకంగా ఎందుకంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు రంజిత్ రెడ్డి,
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండు, ఆయన కాంటెస్ట్ చేస్తాడు, పోటీలో ఉంటాడని పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. మరి ఆయన నిరాకరించిండా, ఆయన తిరస్కరించిండా, నేను నిలబడను అనడా, పోటీ చేయను అన్నందుకు మరి కాసాని జ్ఞానేశ్వర్కి ఆ సిట్టింగ్ ఎంపీకి వదిలిపెట్టి కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చారు. అదే గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ నుంచి ఇచ్చారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యే టికెట్ రాలేదని. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి, ఇది కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో అంతకుముందు 2014లో కేసీఆర్ కూతురు కవిత గారు అక్కడ నిలబడి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019 ఎన్నికలు ఓడిపోయారు. మరి ఇప్పుడు 2024లో కవిత గారికి టికెట్ ఇవ్వకుండా అక్కడ నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్కి మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇది కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది. కడియం కావ్య వరంగల్ నుంచి, ఇప్పుడు వరంగల్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు. సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి ఇచ్చారు. ఇది కూడా ఒక రకంగా ఇక్కడ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టారు, వరంగల్ సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టారు దయాకర్ని. ఇక్కడ చూస్తే కవిత నిజామాబాద్ టికెట్ని బాజిరెడ్డి గోవర్ధన్కి ఇచ్చారు. ఇది మొత్తం మీద ఎందుకు మరి టికెట్స్ నిలబడటానికి నిరాసక్తిలో ఉన్నారా, పోటీ చేయడానికి ముందుకు రావట్లేదా క్యాడర్ నాయకులు, లేదు వీళ్ళే వ్యూహాత్మకంగా ఏమన్నా ఇందులో వ్యూహం ఉందా అనేది అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి అయితే అభ్యర్థులు నిజామాబాద్ విషయం కానీ, చేవెళ్ల విషయం కానీ, వరంగల్ విషయం, చేవెళ్ల వరంగల్ అయితే సిట్టింగ్ ఎంపీలని పక్కన పెట్టారా, వాళ్ళే కంటెస్ట్ చేయనరా అనేది తెలియదు. పసునూరి దయాకర్ వరంగల్ సిట్టింగ్ ఎంపీ, ఎస్సీ దళితుడు, ఆయన పక్కన పెట్టారు. పాపం 2 సార్లు ఆయన కంటెస్ట్ చేసి గెలిపొందింది, 2019లో ఒకసారి. ఇది ఒకటి. నలుగురితో రెండో జాబితా అని చెప్పి మొత్తానికి 9 స్థానాలకు ఇప్పటికి ప్రకటించారు. ఇంకా 8 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఇది ఒక వార్త దిశ పేపర్ ఇచ్చింది. ఈనాడు చూద్దాం. ప్రగతి పనుల సందడి, ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే శ్రీకారం, వివిధ జిల్లాల్లో భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు. వైరాలో 100 కోట్లతో చేపట్టనున్న ఎన్ఎస్పి అనుసంధాన కాలువ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, రామదాస్ నాయక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మట్టా రాగమయ్యి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు. లోక్సభ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో కోడ్ అమల్లోకి రాకముందే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు పథకాలు, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించగా, మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుధవారం ఒక్కరోజు దాదాపు 500 కోట్ల విలువ చేసే పనులకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తమ సొంత నియోజకవర్గాలతో పాటు తాము ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలు, ఇతర జిల్లాల్లోనూ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే గుర్తించిన అభివృద్ధి పనులతో పాటు కొత్తగా ప్రతిపాదనలు రూపొందించి చేపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బుధవారం హెలికాప్టర్లో నారాయణపేట జిల్లాకు వెళ్లి సంగబండ జలాశయాన్ని పరిశీలించారు. అనంతరం సభలో ప్రసంగించారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో 47.54 కోట్లతో రెడ్లకుంట ఎత్తిపోతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. శాంతినగర్లో 5.3 కోట్లతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం జిల్లా మధిరకి వెళ్లి నిదానపురం రోడ్డు, ఆత్కూర్ రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేశారు. అనంతరం మధిర జూనియర్ కళాశాల వద్ద అభివృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. ఇది ప్రధానంగా ప్రగతి పనుల సందడట. ఎన్నికల కోడు రేపా మాపా అని దాదాపు మార్చి 10 నుంచి రేపా మాపా లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందనేది చర్చ జరుగుతుంది. ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందో తెలవని పరిస్థితుల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చేస్తుంది. ఎందుకంటే కోడ్ అమల్లోకి వస్తే చేయలేరు కాబట్టి చేస్తుంది. దాంట్లో భాగంగా నిన్న వైరాలో, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ వైరా రిజర్వాయర్ ఉంది. దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేస్తూ 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు. సాగర్ కెనాల్ నుంచి దాంట్లో నీళ్లు నింపే కార్యక్రమం కోసం 100 కోట్లతోని ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసిండు నిన్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించి వైరా రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు నింపుకోవడం కోసం సీతారామ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా సాగర్ కెనాల్ నుంచి కనెక్టివిటీ అనుసంధానం చేశారు. అనుసంధానం చేసేదానికోసం శంకుస్థాపన చేశారు. ఆ పనులు ప్రారంభోత్సవం చేయడం, ఆ శంకుస్థాపన చేస్తే పనులు ఇక కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఎన్నికల కోడ్ వచ్చిన ఇబ్బంది ఉండదు అని చెప్పి నిన్న శంకుస్థాపన చేసిన పని, దానికి సంబంధించిన ఒక ఫోటోని ఇక్కడ వేశారు. ఆరూరి అటు ఇటు బలవంతంగా తీసుకెళ్లిపోయిన బారాస నేతలు అడ్డుకున్న రమేష్ మద్దతుదారులు, భాజపా నాయకులు గులాబీ పార్టీలోనే కొనసాగుతామన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు, వరంగల్ జిల్లా బారాస అధ్యక్షుడు ఆరూరు రమేష్ ఇంటి వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన భాజపాలో చేరేందుకు సిద్ధపడ్డారని
కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను హైదరాబాద్లో కలిశారని మంగళవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆరూరి బుధవారం ఉదయం 10ంటికి హనుమకొండలో తన నివాసంలో ఈ అంశాలపై స్పష్టతనిచ్చేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ప్రారంభమయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరికి కాల్ చేసి పార్టీ విడొద్దని కోరినట్టుగా తెలిసింది. ఇంతలో ఆరూరి ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తదితరులు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బారాసన విడొద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇది ఆరూరి రమేష్, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ బరాసా జిల్లా అధ్యక్షుడు. ఆయనకు సంబంధించి ఫోటో కూడా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ మాజీ మంత్రి, ఆరూరి రమేష్. వీరు గత వారంగా చర్చ నడుస్తుంది. ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్తాడు, వరంగల్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు, బరాసా నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాడని. నిన్న దానిపైన స్పష్టతనియడానికి ఆరూరి రమేష్ ఆయన స్వగృహంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలని ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రెస్ మీట్ పెడతాడు అనే టైంకే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ చూసుకుంటుంది, పార్టీ విడొద్దు అని వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఫోన్లో. దాని తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారాయను కూడా అక్కడికి పంపి ఆరూరి రమేష్ని తీసుకొని హైదరాబాద్కి తీసుకురమ్మన్నారు. ఆ క్రమంలో హైదరాబాద్ తీసుకురావడానికి ఈ ఆరూరి రమేష్ ఇంటికి ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారాయ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంత ఆరూరి రమేష్కి సంబంధించి ఆయన కార్యకర్తలు, అనుచరులు అడ్డుకున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ తీసుకెళ్లొద్దు, ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పి. అదే బీజేపీ కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. కానీ ఎట్టకేలకు తీసుకెళ్లారు హైదరాబాద్. కేసీఆర్ని, హరీష్ రావుని గెలిపించారు, మాట్లాడారు. మొత్తానికి ఆయన ఒక ప్రకటన చేసినట్ట గులాబీ పార్టీలోనే కొనసాగుతానని. ఏం జరుగుతుందో చూడాలి. ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో నాయకుల్లో కొంత అలజడి ఉంది. పార్టీలో భవిష్యత్తు ఉంటుందా లేదా, పార్టీ ఏదో ఒక పార్టీ చూసుకోవాలి, ఏదో ఒక అవకాశాలను చూసుకోవాలి, రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదా అనేది ఒక డైలమాలో, సందిగ్ధంలో ఉండి వాళ్ళు రకరకాల నిర్ణయాలు, కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది బీజేపీ వైపు పోయే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఒక వార్త. ముందే మేల్కోండి, లేకుంటే హైదరాబాదు మరో బెంగళూరు అవుతుంది. నీటి కొరత నివారణకు చర్యలు తీసుకోండి. భవన నిర్మాణంలో ఇంకుడు గుంతల నిబంధనలను అమలు చేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. వేసవిలో తాగునీటి ఎద్దడి ముప్పు ముంచుకొస్తుందని ఇప్పటి నుంచే అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. జల సంరక్షణ చర్యలు చేపట్టని పక్షంలో హైదరాబాద్ నగరం కూడా మరో బెంగళూరుగా మారి నీటి కటకట ఏర్పడుతుందని హెచ్చరించింది. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది. వాటి అమలుపై ఈ నెల 26లోగా నివేదిక సమర్పించాలన్నది. రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో నీటి కొరతపై తగిన చర్యలు చేపట్టాల ఆదేశాలు జారీ చేయాలంటే పిఆర్ సుభాష్ చంద్రన్ 2005లో రాసిన లేఖను అప్పట్లోనే హైకోర్టు పిటిషన్గా స్వీకరించింది. దానిపై పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇదే హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లతో పాటు కోర్టు సహాయకుడుగా నియమితులైన సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి ఇచ్చిన నివేదికలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. భవిష్యత్తులో నీటి కొరత రాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి కోర్టుకు నివేదించారు. ఇది ముందే మేల్కోండి, లేదంటే హైదరాబాద్ మరో బెంగళూరు అయింది. ఎందుకంటే బెంగళూరులో గత 15-20 రోజుల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి అట, కొనుక్కొని తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, స్నానాలు చేయడానికి 1 వీక్కి ఒకసారి స్నానాలు చేసే పరిస్థితి, తీవ్రమైన నీటి కొరత ఉంది. బెంగళూరు లాంటి పట్టణంలో, నగరంలో నీటి కొరత వస్తుందని వాళ్ళు ముందుగా ఊహించుకోకపోవడం వల్ల, ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవడం వల్ల, మొత్తానికి వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మొత్తానికి బెంగళూరులో తీవ్రమైన నీటి కొరత ఉంది, నీటి సమస్య ఉంది. అట్లాంటి మరో బెంగళూరు కాకుండా హైదరాబాద్ను కాపాడండి, ప్రభుత్వం ముందు చూపుతోని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి హైకోర్టు నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తూ కౌంటర్ వేయాలి ఈ నెల 26 కల్లా. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు, హైదరాబాదు, జంట నగరాలు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి కొరత రాకుండా ఏం చర్యలు తీసుకుంటారో ఆ వివరాలు హైకోర్టుకి చెప్పాలని చెప్పి కోర్టు చెప్పింది. ఇది వాస్తవంగా నిజం. ఎందుకంటే రాబోయేది వేసవికాలం. ఇప్పటికే లాస్ట్ టైం సీజన్లో వర్షాలు లేకపోవడం వల్ల గ్రామాలలో చాలా చెరువులు, ట్యాంకులు ఎండిపోయిన పరిస్థితి. ఈ రోజుకి మార్చిలోనే చెరువులు ఎండిపోయినాయి. ఇంకా ఏప్రిల్ ఉంది, మే నెల ఉంది, జూన్ నెల వరకు వర్షాలు లేవు. ఎండలు తీవ్రత పెరిగే అవకాశం ఉంది, మంచినీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. ఇంకా గ్రామాల్లో అయితే పశువులకు నీటి కొరత ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని అవసరమైతే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏందనేది ఆలోచించాలి. ప్రధానంగా హైదరాబాద్, జంట నగరాల్లో నీటి కొరత వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు. ఎందుకంటే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్నారు ఇక్కడ. దానికి చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు చాలా ముందు చూపుతానే ఆర్డర్స్ ఇచ్చింది. ప్రభుత్వం దీనిపైన ముందే మేల్కొని చర్యలు తీసుకుంటే కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం. సాక్షి చూద్దాం. ఇంధనం పట్టాలు
ఇప్పట్లో లేనట్టే రెవెన్యూ పరమైన అంశాల జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంధనం ఇళ్ల పథకానికి ఉత్తర్వులు జారీ. మొదటి విడతలో ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాల్సిందేనని స్పష్టీకరణ. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తు స్వీకరించిన సర్కార్ సొంత జాగా లేని వారు 30 లక్షల మంది ఉన్నట్టు తేలిన వైనం. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా సొంతింటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. పథకం తొలి విడతలో రాష్ట్రంలోని చిన్న గ్రామాలకు ప్రాధాన్యత. ఏడాది కాలంలో 1,00,000 ఇళ్ల నిర్మాణం, ఆ మేరకు నిధులు సిద్ధం. ఇంధనమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్లే. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంధనం పట్టాలు ఇస్తారన్నది. ఎవరికైతే సొంత జాగా లేదో వాళ్ళకి సొంత జాగా లేని లబ్ధిదారులకి మేము ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. వాటిని ఇంధనమ్మ పట్టాలు అంటారు. ఇంధనమ్మ ఇల్లు ఏరు, ఇంధనమ్మ పట్టాలు ఏరు. సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ఒక స్కీమ్ పెట్టింది. అట్లా ప్రజాపాలనలో 30 లక్షల దరఖాస్తులు ఇచ్చినట్ట. మాకు సొంత జాగా లేదు, జాగా ఇచ్చి ఇల్లు ఇవ్వండి అని. వాళ్ళని ఇప్పుడు కదిలించదలుచుకోలేదని ఒక వార్త ఇచ్చింది. ఇప్పట్లో లేనట్టే. రెవెన్యూ పరమైన అంశం, ఇది డబ్బుతో కూడుకుంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్లో ఉంది, అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి దాని జోలికి పోకుండా ఓన్లీ జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి 5 లక్షలకి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని తీసుకుంది. కొంత నిరుత్సాహం. ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులో సగం వరకు జాగా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా వేచి చూసే పరిస్థితి, ఎప్పటి వరకు వేచి చూడాలో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందా లేదా అనేది అనుమానం. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ను బట్టి జాగా లేదు, బడ్జెట్ లేదు. ఎందుకంటే జాగా కొని పంపిణీ చేయాలనగా జాగా కావాలి, స్థలాలు కావాలి, భూములు కావాలి, ఖాళీ జాగాలు కావాలి. ఆ ఖాళీ జాగాలు ఉన్న పరిస్థితి లేదు. ఆ ఉన్న ఖాళీ జాగాలు కూడా లక్షల ఖరీదు అవుతుంది. అంత ఖరీదు పెట్టి కొని పంపిణీ చేస్తా ప్రభుత్వం అనేది కూడా అనుమానం. వాళ్ళైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారు. మరి హామీని ఇప్పట్లో నెరవేర్చే అవకాశం లేదు. దాని గురించి పట్టించుకోవట్లేదు. రెవెన్యూ పరమైన అంశాలు జోలికి వెళ్ళొద్దనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ పరమైన వ్యవహారాలు జోలికి వెళితే ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి. ఇప్పటికే ఉన్న రైతు బంధు స్కీమ్ లాంటివి కానీ, పెన్షన్ల పెంపు పథకం కానీ, మిగతా అంశాలు చాలా స్లోగా నిదానంగా జరుగుతున్నాయి, నత్తనడకం జరుగుతున్నాయి. మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టుకుంటే మొత్తానికే ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది. మొత్తానికైతే ఇది ఒక వార్త. ఇంధనమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్టు. రెవెన్యూ పరమైన అంశాలు జోలికి వెళ్ళట్లయితే ఇప్పట్లో వెళ్ళొద్దు అని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఇంధనం ఇళ్ల పథకానికి ఉత్తర్వులు. వేచి చూడాల్సిందేనట ఇంధనమ్మ పట్టాల లబ్ధిదారులు. ఇది ఒక వార్త. మరో బెంగళూరు కానివద్దని హైకోర్టు చెప్పింది నిన్న ప్రభుత్వానికి. త్వరలో ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఆదాయంతో నిమిత్తం లేకుండా అందరికీ పథకం వర్తింపజేసే ఛాన్సు. అదనంగా 400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కొత్తగా మరిన్ని శస్త్రచికిత్సలు చేర్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 500 కోట్ల పైనే ఆసుపత్రులకు బకాయిలు త్వరలోనే విడుదల. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్తగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని యూనిక్ నెంబర్తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నెంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కసరత్తు చేస్తుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి త్వరలో కొత్త కార్డులు ఇస్తారట. అంటే రేషన్ కార్డులు ఇస్తా అంటున్నారు, ఆరోగ్యశ్రీ కార్డులు. అంటే గతంలో ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వేరు, రేషన్ కార్డు వేరు సపరేట్ చేసి ఆరోగ్యశ్రీలో ఇంకా కొంతమంది లబ్ధిదారులు చేస్తారట. అంటే ఆదాయంతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు అందరికీ ఇస్తామని చెప్తుంది. రేషన్ కార్డు ఏమో ఆదాయ పరిమితి పెడుతుంది. ట్యాక్స్ పేయర్స్కి, భూస్వాములకి, ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి అక్కడ రేషన్ కార్డు చేస్తుంది. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు కొంతమందికి ఇంకా పెంచే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుని డివిజన్ చేసేస్తుంది. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకి సంబంధం లేకుండా. ఎందుకంటే రేషన్ కార్డు అనేది మిగతా పథకాలకి ప్రామాణికంగా తీసుకున్న 6 గ్యారెంటీలు కాబట్టి ఆ రేషన్ కార్డు అనేది సపరేటు, రేషన్ కార్డు అర్హతలు సపరేటు, ఆరోగ్యశ్రీ కార్డు అర్హతలు సపరేట్ చేసి ఆరోగ్యశ్రీని జారీ చేయాలని కొత్త కార్డులు. ప్రతి కుటుంబానికి యూనిట్గా తీసుకొని యూనిక్ నెంబర్ ఇవ్వాలని, కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఒక సబ్ యూనిక్ నెంబర్ కూడా ఇచ్చి, దాంట్లో ఇంకొకటి కొత్తగా అంశం ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ కూడా కొత్తగా అందులో ఇంప్లీట్ చేస్తారట. ఆరోగ్యశ్రీలో ఇప్పుడు కొన్ని ఉన్నాయి డిసీజెస్ కానీ, ఆపరేషన్స్ కానీ, ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ కవర్ అయ్యే విధంగా, ఎక్కువ జబ్బులు కవర్ అయ్యే విధంగా చేయటం వల్ల నిజంగా ప్రజలకు ఉపయోగపడింది. ఎందుకంటే మీరు ఏదో కార్డు ఇచ్చినట్టు 10 లక్షలు ఇస్తామని కాకుండా ఎక్కువ జబ్బులు, ఎక్కువ హాస్పిటల్స్, ఎక్కువ ఆపరేషన్స్ అందులో వస్తేనే వాళ్ళకి ఫలితం ఉంటుంది ప్రజలకి. అదే ఆలోచించాలి ప్రభుత్వం. ఎక్కువ ప్రజలు ఏ జబ్బులతో బాధపడుతున్నారు, ఏ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఒక స్టేటస్ ఉంటుంది, ఒక సెన్సెస్, ఒక స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎక్కువ ప్రజలు సఫర్ అవుతున్న జబ్బులు, ఎక్కువ ప్రజలు చేయించుకుంటున్న ఆపరేషన్లు, ఎక్కువ ఏ హాస్పిటల్లో పోతున్న హాస్పిటల్లో కూడా లింకేజ్ ఇచ్చి, కనెక్టివిటీ ఇచ్చి, కనెక్టెడ్ హాస్పిటల్గా చేయటం వల్ల ప్రజలకు మీరు ఇచ్చే ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి ఉంటుంది. మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి అందులో జబ్బులు తక్కువ చేసి అందులో ఆపరేషన్స్ తక్కువ చేయటం వల్ల లాభం లేదు. ఆపరేషన్స్ ఎక్కువ పెంచాలి, ఎక్కువ రకాల ఆపరేషన్లు, ఎక్కువ రకాల జబ్బులు అందులో చేస్తేనే ఉపయోగం ఉంటుంది తప్ప లేదంటే ఉపయోగం ఉండదు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. పేద మహిళలకు ఏడాదికి 1,00,000 రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగాల 50% రిజర్వేషన్. రాహుల్ గాంధీ. మహిళా న్యాయ
పేరిట 5 గ్యారెంటీల ప్రకటన. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళా బ్యాంక్ అకౌంట్లలో ఏటా ₹1,00,000 జమ చేస్తాం. ఆదిబాది పురా హక్ సగం జనాభా పూర్తి హక్కులు పేరిట కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల మహిళలకి 50% రిజర్వేషన్ అమలు చేస్తాం. మహిళా శక్తికి సన్మానం పేరిట ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తున్న మహిళల నెలవారీ వేతనానికి రెట్టింపు బడ్జెట్ కేటాయిస్తాం. అధికార మైత్రి పేరిట గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు నోడల్ ఆఫీసర్ ద్వారా హక్కులపై మహిళలకు అవగాహన కల్పిస్తాం. దేశంలోని ప్రతి జిల్లాల మహిళల కోసం సావిత్రిబాయి పూలే హాస్టల్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి పేద మహిళకి ఏడాదికి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో వేస్తాం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో మహిళలకు హాస్టల్లో సావిత్రిబాయి పూలే హాస్టల్లో ఏర్పాటు చేస్తాం. మహిళలకి 50% రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఇస్తాం. అంగన్వాడీ ఆశా వర్కర్లకి, అదే మధ్యాహ్న భోజన కార్మికులకి జీతాలు రెట్టింపు చేస్తాం. మహిళల హక్కులపైన చైతన్యం చేయడానికి నోడల్ ఆఫీసర్లు నియమిస్తామనే 5 గ్యారెంటీలతోని వారు మహిళా న్యాయ పేరిట 5 గ్యారెంటీలను ప్రకటించారు రాహుల్ గాంధీ నిన్న. దానికి సంబంధించిన ప్రధాన వార్తను వెలుగు పేపర్ వచ్చింది. స్కీములకు ఎమ్మెల్యేలకు లింకు వద్దు, అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం. ప్రజాపాలన అప్లికేషన్లు, రేషన్ కార్డుల ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక. పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల భాగస్వామ్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వ్యతిరేకత. ఈ స్కీములకు ఎమ్మెల్యేలకు లింక్ వద్దు, ఎందుకంటే గతంలో దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇచ్చినప్పుడు ప్రతిదానికి ఎమ్మెల్యే రిఫరెన్స్, ఎమ్మెల్యే రికమెండేషన్ ఉండాలని పెట్టింది. ఎమ్మెల్యేలు అనేక రకాల అపప్రదన మూట కట్టుకున్నారు, అనేక ఆరోపణలు వచ్చినాయి, డబ్బులు వసూలు చేశారని. కాబట్టి ఎమ్మెల్యేలకు లింక్ లేకుండా డైరెక్ట్గా ఆఫీసర్లే ఎంపిక చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఆఫీసర్లపైనే దాని యొక్క బాధ్యతను పెట్టే అవకాశం ఉందన్నట్టు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు. దాంట్లో ఇందిరమ్మ కమిటీలు దాంట్లో ప్రధానంగా బాధ్యత తీసుకుంటాయని చెప్పి కూడా ఒక వార్తని వేశారు. ఇది ఒక వార్తగా వెలుగు పేపర్ వేసింది. పాడైంది పన్ను కాదు వెన్నుముక, కేసీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైరు. కేసీఆర్ అవినీతి జబ్బు మేడిగడ్డకే కాదు, అన్నారం సుందిళ్లకు కూడా పాకింది. నీచమైన భాషకు ఆద్యుడు కేసీఆరే. కాళేశ్వరం కేసీఆర్ అవినీతి, అహంకారం, మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపాటు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. అంటే ఒక పన్ను పాడైతే మొత్తం పన్నులు బిగేసుకుంటామని కేసీఆర్ పదే అంటాడు. కానీ పాడైంది పన్ను కాదు వెన్నుముక ఇరిగింది, పాడైంది పన్ను ఒకటే కాదు అని చెప్పి కేసీఆర్పై మంత్రి పొంగులేటి ఫైరు. కేసీఆర్ కేసీఆర్ యొక్క అవినీతి జబ్బు మేడిగడ్డకే కాదు, అన్నారం సుందిళ్లకు కూడా బాకింది. వారి యొక్క అహంకారానికి, నీచమైన భాషకు ఆద్యుడు ఆయనే. కాళేశ్వరం అనేది కేసీఆర్ అవినీతి, అహంకారం, మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పి వారు చాలా ఘాటైన పదాలు వాడారు. ఇది మొత్తానికి కేసీఆర్కి మన కరీంనగర్లో మాట్లాడేదానికి కౌంటర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఎవరెట్టి గిట్టిస్తే గెలుస్తాం, అభిప్రాయాలు సేకరించిన దీపాదాస్ మున్షి. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో భేటీ. రిపోర్ట్ రెడీ చేసి హైకమాండ్కి ఇవ్వనున్న ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్. ఏఐసీసీ ఇన్ఛార్జి, తెలంగాణ సంబంధించి స్టేట్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నిన్న గాంధీ భవన్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే గెలుస్తాం అని చెప్పి అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు మరి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టుకొని జిల్లాల వారిగా సమావేశమయ్యారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ టికెట్ ఇస్తే బాగుంటుందని ఆ రిపోర్ట్ తయారు చేసి హైకమాండ్కి పంపుతున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే అభ్యర్థుల ప్రకటనలో కొంత వెనకబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఆల్రెడీ 15 స్థానాలు అనౌన్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 9 స్థానాలు అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడిందనే ఒక అపరాధం ఉంది. కాబట్టి తొందరగా కార్యక్రమం చేయాలని, అంటే ఇష్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఒక వార్తగా వెలుగు పేపర్ ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.